వెల్కమ్ టు SSTV5 ప్రేక్షకులకు నమస్కారం. స్వాతంత్ర సమర యోధుల స్ఫూర్తితో దేశ రక్షణ, శాంతి భద్రతల పరిరక్షణ కోసం పోలీస్ వ్యవస్థ ముందుంటుందని జీడిమెట్ల సిఐ మల్లేశం అన్నారు. 79వ స్వాతంత్ర దినోత్సవ వేడుకల సందర్భంగా జీడిమెట్ల పోలీస్ స్టేషన్లో మువ్వన్నెల జెండాను ఎగురవేసిన సందర్భంగా ఆయన మాట్లాడారు. సిపాయిల తిరుగుబాటు, దండి సత్యాగ్రహం ఇలాంటి రకరకాల ఉద్యమాల ఎవరి స్థాయిలో వారు దేశ స్వాతంత్రం కోసం పోరాటాలు, ఉద్యమాలు చేయడం వల్లే నేడు వీరందరి త్యాగ ఫలితమే నేడు ఈ స్వేచ్ఛావాయువులను పిలుస్తున్నామని సిఐ మల్లేశం అన్నారు. ఈ జెండా వందనంలో పలువురు ఎస్ఐలు, ఏఎస్ఐలు, కానిస్టేబుళ్లు పాల్గొన్నారు. అలాగే పాఠశాల విద్యార్థులకి 79వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. స్వతంత్ర వేడుకలు అనగానే మళ్ళీ ఒకసారి మనం 1947కి వెళ్ళడం, దానికంటే ముందున్నటువంటి సిపాయిల తిరుగుబాటు, తర్వాత సహాయ నిరాకరణ ఉద్యమం, దండి సత్యాగ్రహం, ఇలా రకరకాల ఉద్యమాలు చేస్తూ ఎవరి స్థాయిలో వారు, కొందరు శాంతి మార్గంలో వెళ్తే కొందరు హింసా మార్గంలో వారి ప్రాణాలు కూడా లెక్క చేయకుండా దేశ స్వతంత్రం కోసం ప్రాణత్యాగం చేయడానికి సిద్ధపడి వారి అందరి యొక్క త్యాగఫలం ఈరోజు మనం ఈ స్వేచ్ఛావాయువులు పీల్చుకోగలుగుతున్నాం. ఈ స్వేచ్ఛావాయువులు పీలుస్తూ మనం 79 సంవత్సరాలైంది. ఒకప్పుడు ప్రపంచ దేశాల్లో ఎక్కడో ఉండే భారతదేశం ఈరోజు టాప్ 10లోకి దూసుకెళ్తుందంటే మన అందరి కృషి, ఈ యొక్క ప్రతి ఒక్క పౌరుడు, భారత పౌరుడు యొక్క కృషి, వారి యొక్క పట్టుదలతో చేస్తున్నటువంటి పనుల వల్ల ఈరోజు మనం మంచి స్థాయికి వెళ్తూ ఉన్నాం. ప్రపంచంలో మంచి కంపెనీల సీఈఓలు అందరూ కూడా మన వాళ్ళే రావడం, మేధస్సుతో కూడుకున్న వ్యక్తులు మన వాళ్ళే రావడం, గ్రామీణ ప్రాంతాల నుంచి కూడా మంచి విద్యా అవకాశాలను డెవలప్ చేసుకోవడం వల్ల చిన్న గ్రామాల నుంచి IAS, IPS స్థాయి అధికారులు రావడం, ఇదంతా మన యొక్క దేశ స్వతంత్రానికి ఒక చిహ్నం. ఇలాంటి అవకాశాల్లో భాగంగా మనం కూడా ఈరోజు ప్రభుత్వ ఉద్యోగులుగా ఇక్కడ ఉన్నాం. ఆ యొక్క అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని వీలైనంత ఎక్కువ సొసైటీకి మనం ఉపయోగపడే పనులు చేస్తూ మన యొక్క డ్యూటీని సక్రమంగా నిర్వహిస్తూ శాంతి భద్రతల పరిరక్షణే ధ్యేయంగా ముందుకెళ్తున్నట్లయితే ఈ యొక్క స్వతంత్ర కాంక్ష ఎవరైతే దేశం కోసం వాళ్ళ ప్రాణాలు వదిలారో వారి యొక్క ఆలోచనలు కూడా మనం సరైన రూట్లో వెళ్ళవాళ్ళం అవుతాం. ఈ సందర్భంగా మరోసారి అందరికీ 79వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. ఈ 79వ స్వాతంత్ర సంబరాలు జరుపుకుంటున్న వేళ మనందరం కూడా అదే స్వతంత్ర సమరయోధుల స్ఫూర్తితో దేశ రక్షణ, శాంతి భద్రతల పరిరక్షణ కోసం పోలీస్ వ్యవస్థ ఎప్పుడూ ముందుంటుందని, అలాగే దేశ అభివృద్ధిలో పోలీసు పాత్ర కూడా ఎంతైనా ఉంది. పెట్టుబడులు రావాలన్నా, ప్రజలు సుఖశాంతులతో ఉండాలన్నా, దేశంలో నివసించడానికి ఉన్నటువంటి పరిస్థితులు బాగా ఉండాలన్నా పోలీసుల యొక్క కృషి ఎంతైనా ఉంది. ఈ యొక్క కృషిని సక్రమంగా నిర్వర్తించి ప్రజలకు అందుబాటులో ఉంటామని, ముఖ్యంగా తెలంగాణ పోలీస్, అలాగే సైబరాబాద్ పోలీస్, జీడిమెట్ల పోలీస్ అందరం ఆలోచన ప్లస్ ఆచరణ జీడిమెట్ల పోలీస్ అనే ఒక నినాదంతో ముందుకెళ్తూ ప్రజలకు మరింత మెరుగైన సేవలు అందిస్తూ కమ్యూనిటీ పోలీసింగ్ అనే పదానికి సరైన అర్థాన్ని తెలియజేస్తూ ముందుకు వెళ్తున్నాం. ప్రజల్లో మమేకమవుతూ, ప్రజల మంచి చెడులో పాల్గొంటూ వారి యొక్క సుఖ సంతోషాల్లో మేము కూడా భాగస్వాములు అయ్యడానికి ప్రయత్నిస్తున్నాం. ఈ సందర్భంగా మరోసారి ప్రజలందరికీ 79వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. స్కూల్ పిల్లలకి, పోలీస్ సిబ్బందికి, వచ్చిన మీడియా మిత్రులందరూ కూడా మరొకసారి 79వ స్వాతంత్ర శుభాకాంక్షలు. మనకి స్వాతంత్రం ఆగస్టు 15, 1947 వచ్చింది కదా. దానికి ఎంతోమంది సమర యోధులు, పోరాట యోధులు పటిమతోటి మనం ఈరోజు మన స్వాతంత్ర సమరోత్సవం జరుపుకుంటున్నాము. మనం 3 రంగుల జెండా ఆకాశంలో రెపరెపలాడుతున్న సమయంలో మనం 79వ సంవత్సరం జరుపుకోవడం అనేది మన గర్వకారణం. దాంట్లో మనం స్వాతంత్ర సమర దినోత్సవం అనేది ఆగస్టు 15, 1940 అనేది మన ఒక చారిత్రాత్మక రోజే కాదు, మనందరి మీద ప్రతిరోజు మన బాధ్యత ఉంది. వాళ్ళు మనకి స్వాతంత్రం అంటే విదేశీ పాలక నుంచి విముక్తి పొందడమే కాదు, వాళ్ళు మనకి అధైర్యం నుంచి, అన్యాయం నుంచి, వాళ్ళ నుంచి మనకి స్వాతంత్రం తీసుకొచ్చిర్రు. వాళ్ళ యొక్క పోరాట పటిమకు, వాళ్ళ స్వేచ్ఛని వాళ్ళకి మనందరం కాపాడుకోవాలనుకుంటే మన పోలీసు వాళ్ళు అందరం కూడా ప్రతి ఒక్కరం రోజు నేరాలను నియంత్రించడంలోనూ, నేరాలను అరికట్టడంలోనూ, నేరస్తులను పట్టుకోవడంలోనూ, ఒక అర్ధరాత్రి ఆడపిల్ల నడుచుకుంటూ పోతుంటే అలాంటి రోజు లేకుండా మంచిగా నడుచుకుంటూ పోయేటట్టు స్వేచ్ఛను కలిగించిన రోజే మనకు ఆ స్వాతంత్ర సమరయోధుల ఆశయాలకు మనం గౌరవించినట్టు ఉంటుంది.
సో మనం వీ ప్రౌడ్ ఆఫ్ ఇండియన్, వీఆర్ ప్రౌడ్ ఆఫ్ పోలీస్ జాబ్ అనేది మన గొప్ప బాధ్యత. అది మనకి స్వాతంత్రంలో వాళ్ళ ఆశయాలను కాపాడాలన్నా, మనం ధైర్యాన్ని కాపాడాలన్నా, వాళ్ళ భయాన్ని పోగొట్టాలన్నా కూడా మనకి మంచి బాధ్యత ఇచ్చారు. మనందరం కూడా దానిలో ప్రతిరోజు వాళ్ళ యొక్క స్వాతంత్రాన్ని సమరోత్సవంలో ఉన్న వాళ్ళ పాలకుల యొక్క ఆశయాల్ని మన దేశం యొక్క మనుగడకి గొప్పగా ముందుకు ఆర్థిక విధానాలు కానీ ముందుగా డెవలప్ కావాలంటే మాత్రానికి స్వేచ్ఛ, స్వాతంత్రం, సమరోత్సవాలు అందరూ మన బాధ్యతగా ఉండి మనము మన వంతు కృషి చేసుకుంటూ మనందరం కూడా ముందుగా నడవాలని కోరుకుంటూ మరొకసారి స్వాతంత్ర నేషనల్ అంతమ్ షురూ కర్. ఇక్కడ నాన్న ఇక్కడ Hands down. Red, Visram.